పిచ్చోళ్ళ ఏం చేస్తున్నావు, ఈ ఊర్లో ఉంటే బాగుపడవు, హైదరాబాద్కి పోయి మంచి జాబ్ చేసుకోవచ్చు కదా అని తిట్టింది. ఇక అప్పుడు గంగవ్వకి శ్రీకాంత్ గురించి చెప్పాడు. ఇక గంగవ్వ, నీకు మన తెలంగాణ జానపద పాటలు పాడడం మాట్లాడడం వచ్చా అని అడిగాడు. అప్పుడు గంగవ్వ, నాకు పాటలు పాడడం రాదు, నా జీవితం అంతా కష్టాలే, నాకు ఏడుపొచ్చు, మాట్లాడడం వచ్చని చెప్పింది. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ అంజిమామ మరి కొందరితో కలిసి టాయిలెట్ అనే షార్ట్ ఫిలిం తీశాడు. అందులో గంగవ్వకి చిన్న పాత్ర కూడా ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి అవేర్నెస్ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు. వాటిల్లో గంగవ్వకి చిన్న చిన్న పాత్రలు ఇచ్చేవాడు. తర్వాత ఎంటర్టైన్మెంట్ వీడియోలు తీయడం మొదలు పెట్టాడు. తెలంగాణ మాండలికతో మాట్లాడిచ్చేవాడు. గంగవ్వ తెలంగాణ మాట్లాడడం, అది కూడా గమ్మత్తుగా ఉండడం. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజలే కాదు, విదేశాల్లో ఉన్నా కూడా గంగవ్వ మాండలికాన్ని ఇష్టపడతారు. గ్రామీణులు అమాయకత్వం, పల్లె వాతావరణం, అచ్చమైన తెలంగాణ యాస, జనరేషన్ గ్యాప్తో కుటుంబాల్లో ఏర్పడే సంఘర్షణ, ముఖ్యంగా గంగవ్వ